హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అదేంటంటే పచ్చ పెసర్లతో చిట్టి చిట్టి పునుగులండి. ఇలా మనం పచ్చ పెసర్లతో చిట్టి చిట్టి పునుగులు చేసేసుకొని పల్లీ చట్నీ అలాగే ఎర్రకారంతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసేసుకొని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానో లేదో ఈవినింగ్ స్నాక్గా చేసేసుకోవచ్చండి. మామూలుగా మనం చాలా రకాల పునుగుల్ని చేస్తూ ఉంటాం. మీరు ఒక్కసారి ఇలా పచ్చ పెసర్లతో చిట్టి చిట్టి పునుగులు చేసేసుకొని ఇలా పల్లి చట్నీ అలాగే ఎర్రకారంతో ఒక్కసారి తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. లేదు మనం పప్పు సాంబార్ రసం అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఇలా పచ్చపెసర్లతో చిట్టి చిట్టి పునుగులు చేసేసుకోవచ్చండి. కాబట్టి ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా పచ్చ పెసర్లతో చిట్టి చిట్టి పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. కొంతమంది పచ్చిశనగపప్పు పడదని అంటూ ఉంటారండి. సో అలాంటి వాళ్ళు ఇలా పచ్చ పెసర్లతో ఒకసారి ఈ విధంగా చేసేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక పావు కేజీ పచ్చ పెసర్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ వేసేసుకొని రాత్రంతా నానబెట్టి పెట్టేశానండి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ పచ్చ పెసర్లని ఒక 2-3 సార్లుగా మిక్సీ పట్టేసుకోవాలండి. వాటర్ ఏం అవసరం లేదు, అందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆ వాటర్తోనే మనం మిక్సీ పట్టేసేసుకోవచ్చండి. మిక్సీ కూడా మనం కంటిన్యూగా కాకుండా మధ్య మధ్యలో నిలుపుకుంటూ మరీ మెత్తగా కాకుండా అలాగని బరుకుగా కాకుండా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మిక్సీ పట్టుకున్న ఈ పెసరపిండినంతా కూడా ఇందులో వేసేసుకొని ముందుగా ఇందులోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ పునుగుల్లోకి. తర్వాత 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని కూడా కొద్దిగా చేతితో అలా నలిపి వేసేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలండి. ఇంక ఇందులో వాటర్ ఏం అవసరం లేదండి. ఉల్లిపాయల్లో తడి ఉంటుంది కదా, చూడండి ఈ విధంగా మనం ఉల్లిపాయల్ని ఇలా చేత్తో మ్యాష్ చేసామంటే కొద్దిగా తడి అనేది వస్తుందండి. ఆ తడే మనకు సరిపోతుంది. ఇందులో నీళ్ళేం ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదండి. చూడండి పిండినంతా కూడా ఈ విధంగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు మనం వేసినవన్నీ కూడా బాగా కలిసేటట్టు పిండినంతా కూడా బాగా ఇలా కలిపేసేసుకోవాలి. చూడండి పిండి అనేది మనకు ఈ విధంగా ఉండాలండి. మరీ లూజ్గా కాకుండా అలాగని గట్టిగా కాకుండా. పిండిని కూడా మరీ మెత్తగా రుబ్బామంటే మనకు పునుగులు మెత్తగా వస్తాయండి. సో అందుకని మనం కొద్దిగా బరుగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టానండి. ఆయిల్ వేడెక్కింది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఇంకా చిట్టి పునుగులు అన్నాను కాబట్టి చిన్న చిన్న చిట్టి పునుగుల్లాగా వేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు త్వరగా కలర్ వచ్చేస్తాయి. తర్వాత లోపలంతా కూడా పిండి అనేది సరిగా ఉడకదండి. సో అందుకని మనం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చండి. అలాగే ఇదే పిండితో మనం గారెల్లాగా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిట్టి చిట్టి పునుగులుగా చేశానండి. చూడండి ఇప్పుడు మంచి కలర్లో వచ్చాయి. పైనంతా కూడా చూడండి కరకరలాడుతూ, చల్లారిన తర్వాత కూడా అలాగే కరకరలాడుతూ ఉంటాయండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఆయిల్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకొని ఒక పేపర్ వేసుకున్న ప్లేట్లోకి నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. ఆయిల్ కూడా ఏం పెద్దగా పీల్చదండి. చూడండి కరకరలాడుతూ ఎంత బాగున్నాయో. ఇంకా ఇదే విధంగా ఆ మిగిలిన పిండినంతా కూడా చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నానండి. చూడండి ఎంత కరకరలాడుతూ ఎంత బాగా వచ్చాయి కదా. చల్లారిన తర్వాత కూడా అలాగే కరకరలాడుతూ ఉంటాయండి. ఇంక ఇక్కడైతే నేను పల్లీ చట్నీ అలాగే ఎర్రకారం ప్రిపేర్ చేశానండి. ఆల్రెడీ నేను ఈ చట్నీలు కూడా వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను. ఒకసారి మన ఛానల్లో ఉన్నాయి చూసి ఇలా నేను చేసినట్టు పచ్చ పెసర్లతో ఒక్కసారి మీరు ఇలా చిట్టి చిట్టి పునుగులు చేసేసుకొని పల్లీ చట్నీ అలాగే ఎర్రకారంతో తిని చూడండి. చాలా బాగా నచ్చుతాయండి. కొంతమంది పచ్చి శనగపప్పు అంటే పడదని అంటూ ఉంటారండి, శనగపిండి అలాంటివి. సో అలాంటి వాళ్ళు ఈ విధంగా పచ్చ పెసర్లతో
హ్యాపీగా ఇలా చిట్టి పునుగులు చేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానో లేదు ఈవినింగ్ స్నాక్గానో తినచ్చండి. లేదు మనం సాంబారు, పప్పు, రసం అలా చేసుకున్నప్పుడు ఇలా పునుగులు చేసుకొని నంచుకొని తింటే కూడా చాలా బాగుంటాయండి. పైగా ఈ పచ్చ పెసర్లు అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.